సౌండ్ పెట్టు, ఎంత గట్టిగా పాడు, ఎంతగా దేవుణ్ణి ఆరాధించు. అంటే మీరేంటంటే ఆపద్దు మీటింగ్ అంటున్నారు. ఎక్కడండి? రేపు కూడా ఆశ బాగుందలే. రాత్రి పర్మిషన్లు రావు. చూసి అగైన్ ఎవ్రీడే అంట. అబ్బా అయితే హైదరాబాద్కి వచ్చేయండి. మీకు తెలుసో లేదా, లార్డ్ చర్చ్ కి చాలా మంది భారతదేశం నలుమూలల నుండి, ఢిల్లీ నుండి, అక్కడ ఉత్తరాఖండ్ నుండి, ఇటు సైడ్ నుండి, ఆ లాస్ట్ ఈ లాస్ట్ అన్ని ప్రాంతాల నుండి లార్డ్ చర్చ్ కి కేవలం దేవుని సన్నిధి కోరి ప్రజలు అక్కడ ఉద్యమం చేసుకుంటానికి వచ్చేస్తారు. మా సంఘంలో చాలా మంది బయట ఊరి నుండి వచ్చిన వారే. మాకు ఎక్కడ తెలుస్తుందంటే ఏదైనా ముఖ్యమైన పండుగ నమ్ముతున్నాము, అండ్ మాకు ఉన్న పోరాటంలో ఇంతవరకు దేవుడు జయమిస్తూ ఆశ్చర్య రీతిగా నడిపిస్తున్నాడు. ఈ వచ్చే ఆదివారానికి మాకు ఇంకా స్థలం లేదు. బట్ దెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాముఖ్యంగా అన్ని ఆలయపు ఉపకరణాలే. ఇంకా చాలా ఉంది, మా ఇటనరీ ఇంకా చాలా ఉంది. కానీ ఈ మీటింగ్ ఎంత కావాలో అంత తీసుకొచ్చాం. కానీ ఇవన్నీ చూసినప్పుడు మా ఆలయపు ఉపకరణాలు ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి ఉన్నాయి. సరే ఎట్లా ఇక్కడ ఆరాధన లేదు. ప్రతి వెనస్డే ఫ్రైడే లైవ్ చర్చ్ లో మీటింగ్ జరుగుతుంది. వెనస్డే ఫ్రైడే సండే 3 ఆరాధనలు. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేసి సండే ఒక రోజు మీటింగ్ జరిపిస్తానికి ఎంతో సవాలకరంగా ఉంది. సరే జరిపిస్తాం అనుకున్నాం. సరే ఇంకా మిగతా రోజులు ఎలాగ అందరూ లైవ్ ఇవ్వండి అంటే కరోనా టైంలో ఇచ్చినట్టు లైవ్ ఇవ్వండి అంటే ఆ స్క్రీన్ ముందు, ఆ కెమెరా ముందు నిలబడి మాట్లాడటానికి ఇష్టం లేదు. మేము అనుకున్నాం సరే, కానీ దేవుడు ఇట్లా నడిపిస్తున్నాడేమో, ఉన్న సామాన్లన్నీ ఎక్కించండి అయ్యా బాబు, వెళ్దామా భీమవరంకి వెళ్దాం పదా. భీమవరంకి వచ్చిన ఆశ్చర్య రీతిగా నాకు వచ్చిన రోజున చాలా మంది కృంగదీశారు. ఎవరు వస్తారనుకుంటారండి? వారం రోజుల ముందు చెప్తే ఎవరు వస్తారనుకుంటారు? మనుషులు ఎక్కడి నుండి వస్తారనుకుంటున్నారు? మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లా వస్తారనుకుంటున్నారు? వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లా వస్తారనుకుంటున్నారు? గోల చేశారులే. కానీ మిమ్మల్ని అందరిని అడుగుతాను, మీకు అందరికి ఎవరు చెప్పారు? సోషల్ మీడియా. చూసి నేను ఒక్కటి నమ్ముతున్నాను, ఎన్నో వేలాది మంది ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. ఆయన ఆకర్షిస్తేనే గాని ఎవరు ఆయన యొద్దకి రాలేరు. వారం రోజుల మీటింగ్ అనౌన్స్ చేసి ఇంత పెద్ద సభ ఇక్కడ జరుగుతానికి, ఈ రీతికి జరుగుతానికి, ఇంత ఘనంగా జరుగుతానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా అంటున్నారు విజయవాడ అంత పెద్ద పట్టణంలో మీటింగ్ పెట్టాలంటే మీరు నిన్న నైట్ అనౌన్స్ చేశారు, ఎట్లా అవుతుంది? మాకు మరలా ఆదివారానికి అక్కడ చూసుకోవాలి, ఏదో ఒక స్థలంలో మీటింగ్ పెట్టాలి తప్పకుండా. ముహూర్తాలు జరుగుతున్నాయి కదా, అన్ని పెళ్లి సత్రాలు ఫుల్. అక్కడ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్థలాల్లో ఏ రిలీజియస్కి ఇవ్వకూడదని పాస్ చేశారు రూల్. సో అటు అది లేదు, ఇటు ఇది లేదు, ఎట్ట పెట్టాలని పోరాడుతున్నాం. మా ఆలయం ఉంది, నా బిడ్డలు నేను వదలనా, నా బిడ్డలు నేను చూడాలి, నా బిడ్డలు నేను పట్టించుకోవాలి. నా బిడ్డలను వదిలేసి ఇంకో చోటకి వెళ్తానికి లేదు. ఏదో ఒక చోట ఏదో ఒక రీతికి ఎట్లనే పెట్టాలి. అది నా ఆశ, నా పోరాటం, నా తపనది. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మాలయం కొరకు ప్రార్థన చేయండి. చేస్తారా? మాలయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం జరిగించాలి, ఒక ఆశ్చర్యం జరిగించాలి. తాత్కాలికంగా ఈ రీతికి తిరుగుతున్నామేమో కానీ, లాస్ట్ మినిట్ డెసిషన్స్ లో ఈ రీతికి వెళ్తున్నామేమో కానీ, నేను ఒకటి నమ్ముతున్నాను, ఇది దేవుడు ముందుగానే నిర్ణయించాడు, దేవుడు ముందుగానే చూసున్నాడు. ఆయన ముందుగానే సమస్తం సమకూర్చి అంత మేలుగా ఘనంగా జరిగిస్తూనే నడిపిస్తూ ఉన్నాడు. సో ఈ భీమవరం అయిన తర్వాత నెక్స్ట్ విజయవాడ మీటింగ్ దయచేసి మీకు తెలిసిన వారందరికీ తెలియజేయండి, ఆహ్వానించండి. ఎంతమంది నాకు తెలిసిన స్నేహితులు లేకపోతే నా బంధుమిత్రులు నాకు సంబంధించిన వారు విజయవాడలో ఉన్నారు అంటారు? చేతులు ఎత్తుతారా? సో మీరు అట్లా ఇన్ఫార్మ్ చేస్తే డబుల్ అయిపోతుంది అనమాట అక్కడ. సో దయచేసి ఆహ్వానించండి. అక్కడ ఘనంగా దేవుని నామం మహింపరచబడినట్లుగా ప్రార్థన చేయండి. అడ్డంకులు ఆటంకములు తొలగిపోయినట్లుగా ప్రార్థన చేయండి.